ఏం పేరు పేరు? నా పేరు బక్కయ్య. మీటింగ్ పోతుంది. మీటింగ్ పోతున్నావా? ఇట్లా పైసలు ఇచ్చి వస్తున్నావా? అభిమానంతో వస్తున్నావా? నా అభిమానంతోనే పక్క అంతేనా? నాకు అభిమానం. కోటి పైసలు ఇస్తున్నా దాని గురించి నీకేం చేసింది చెప్పే కాంగ్రెస్ ఇప్పుడు వచ్చిన పని? రుణమాఫీ చేసిందయ్యా. చేసిందా? ఎన్ని లక్షలు? నాకున్నాయి లక్షన్నర లక్షణాలు చేసిందా? పక్క చేసింది అబద్ధం అనదు. ఇంకేమేం చేసింది కాంగ్రెస్ ఇప్పుడు? మన ఇల్లు ఇస్తానన్నారు కానీ మరి ఏది ఇంతవరకు అయితే రాలే. రేషన్ కార్డు ఇట్లా కొత్తగా వస్తున్నాయి మీ సైడ్ అంతా? వస్తున్నాయి కానీ ఇప్పుడు పడతారే పంపిణీ దాని గురించే కదా వచ్చేది. బీఆర్ఎస్ వాళ్ళందరూ ఏమంటారంటే కాంగ్రెస్ ఏం చెప్తే కాంగ్రెస్ వచ్చినా కష్టాలు వచ్చినాయి, అందరికి రైతులకు కూడా కష్టాలు వచ్చినాయి. ఇంకా ఆయన ఉండగానే కష్టాలు వచ్చినాయి. అదేందుకు కష్టాలు? 10 కష్టాలు లేవున్నా పాపం. ఏ రుణమా చేస్తాడు మా కొలిచే ముందర ఓట్లప్పుడు చేసేది ఆయన ఒట్టి తెంగి అందరికి కేసీఆర్ ఏం కాదు మనకు తెలియదు. నాకైతే కాలే. 5 వరకు అయింది, ఇప్పుడు కూడా అయింది. అంటే ఇప్పుడు ఎంత మందికి అయింది మొత్తం? మా సైడ్ చాలా మందికి అయింది. చాలా మందికి అయిందా? అందరూ సంతోషంగానే ఉన్నారు. వస్తుంది. ఇప్పుడు సలవతులన్నీ ఎత్తినే మంచిగా బయటికి పోతే ఏమనుకుంటారు అందరు రైతులు అందరూ మంచిగానే ఇప్పుడు వరకు అయితే మంచిగానే ఉంది అని అంటారు. మరి కాంగ్రెస్ ఎంతో కొంత ముందర పడుతుంది అనుకుంటారు. ముందర పడింది జర నిలబడేది జర ఒక స్థాయికి వస్తున్నాయి ఇప్పుడు అనుకుంటున్నాం. అప్పటికిప్పటికి తేడా కనబడుతుంది కొంచెం. బీఆర్ఎస్ వాళ్ళు అంటారు కానీ వీళ్ళ వాళ్ళే అన్ని కష్టాలు వస్తున్నాయి. ఇక గట్టిగా మాట్లాడతారు, ఏమంటారు ఇక ప్రతి ఒక్క మాట మాట్లాడతారు. ఇప్పుడు కవిత కూడా బయటకు వచ్చింది, బీసీ వాదం అవుతుంది కదా, మరి ఎట్లా నమ్ముతారా? నా మమ్మీ అయితే ఆమె లిక్కర్ దందాలు చేసి ఢిల్లీలో పోయింది, ఇటు ఏపీలో పోయింది, తెలంగాణలో పోయింది. ఆమె ఎక్కడ మరి ఇప్పుడు వాళ్ళు చేసిన దందాల వల్ల, కుటుంబ దందాల వల్ల 3 రాష్ట్రాలలో ప్రభుత్వం కొట్టుకుపోయింది. ఇంకా ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఆమె చెప్పండి? కాంగ్రెస్ జైలు 6 నెలలు జైలు వేసింది, ప్రభుత్వం పట్టుకుంది. ఇక్కడ కాదు, ఢిల్లీ ప్రభుత్వమే దాన్ని పసిగట్టి పట్టుకొని జైల్లో పెట్టిండ్రు. ఎంతకన్నా ఎక్కువేం కావాలి? ఇప్పుడు కావాలని రాజకీయం కుట్రతోటి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అట్లా చేస్తారండి? సిబిఐ కూడా దొంగేనా మరి? ఇప్పుడు ఎంక్వైరీ చేసి జైలు నొక్కితే సిబిఐని కూడా కోర్టులను కూడా దొంగే అంటవా? తప్పు. అది చట్టాలు ఎవరికైనా చుట్టాలు కాదు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. 10 ఏళ్లలో సెంటు భూమి లేని వాళ్ళు కూడా మొత్తం వాళ్ళ కార్యకర్తలకు దోషి పెట్టినటువంటి ప్రభుత్వం ఏదంటే 10 సంవత్సరాల ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఎంతకన్నా ఎక్కువ ఉంది? సంక్షేమ పథకాలు అదంతా వాళ్ళ కార్యకర్తలకే పెట్టుకున్నారు. దళిత బంధు అన్నాడు. ఇప్పుడు ఏ సంక్షేమ పథకం వచ్చినా వాళ్ళ కార్యకర్తలకు పెట్టుకుంటే అట్టడుగునున్న కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ చెందలేదు అసలే. ఒక తిరుమలగిరి మండలం ఇచ్చినా కూడా అందరికి కూడా వాళ్ళ కార్యకర్తలకి ఒకే ఉమ్మడి జిల్లాలకు ఒక తిరుమలగిరి కార్యకర్తలకి ఇచ్చింది. ఎవరికి ఇవ్వలే, ఎక్కడ కూడా ఇవ్వలే. కాంగ్రెస్ 100 పాలండి, 100 పాలు చేస్తుంది. అది కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మెజార్టీ ఇచ్చింది. 11 అసెంబ్లీ సీట్లు కూడా భారీ మెజార్టీ తోటి గెలిపింది. చరిత్ర లేదు. మరి మీరు చూస్తూనే ఉండరు, ఇంకా కూడా వస్తుంది ఖచ్చితంగా అండి. ఇప్పుడు 10 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యలే. కార్యకర్తలకే పార్టీ ఏ ఊరు పోయి అడగండి, లబ్ధిదారులు పేదోనికి ఇచ్చిన కార్యకర్తలు అనేదే లేదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు కట్టుకున్నోనికల్లా ఇల్లు ఇచ్చిండు ప్రతి లబ్ధిదారునికి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతి కట్టుకున్న పేదోనికి ఇల్లు ఇస్తుంది. రాజశేఖర రెడ్డి ఉన్న పరిపాలన మళ్ళీ అంటే కాంగ్రెస్ కు పూర్వవైభవం తెచ్చినటువంటి రెడ్డి ఎవరంటే రేవంత్ రెడ్డి. ఆనాడు రాజశేఖర రెడ్డి, ఇలా రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు కేటీఆర్ కానీ వీళ్ళు కానీ ఏమంటారు అంటే ఆయనకి ఇంగ్లీష్ మాట్లాడరాదు, ఏం మాట్లాడరాదు, అసలు ప్రజలకు ఏం కావాలి కానీ ఆయన ఏదో లక్కీ లాటిలో సీఎం అయినా అంటారు కదా. ఇవాళ కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ ఒక మూదాడ వేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కు. అంత తప్పించి ఇంకే నాయకుడుగా లేడు. కాంగ్రెస్ లో కూడా ధీటైన వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి. 100%. ఒక చిన్న వయసులో ముఖ్యమంత్రి ఏంటంటే అది 100% ఆదిష్ణం గుర్తించి ఆయన పదవి ఇచ్చింది. అంటే ఫస్ట్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, నమ్మకమైంది, ఆదిష్ణానికి నమ్మకమైంది, అందరికి నమ్మకం కాబట్టి ఆ సీట్లో కూర్చోబెట్టింది ఇవాళ రేవంత్ రెడ్డి గారిని. అంతే. కొనసాగుతారంట ఇప్పుడు పక్క 40 సంవత్సరాలు 100% కొనసాగుతుంది. ఖచ్చితంగా కొనసాగుతాడు. ఎందుకంటే వాళ్ళు పేద ప్రజలకు, అట్టడుగు వర్గాలకు కూడా సేవ చేస్తుండే రేవంత్ రెడ్డి గారు. ఇంకే నాయకుడు కావాలండి?
ఇలా విద్యార్థి ఇప్పుడు బీసీ వర్గీకరణ చేసిండు, ఎస్సీ వర్గీకరణ చేసిండు, రైతు రుణమాఫీ చేసిండు, పావుల వడ్డీ రుణాలు కూడా వడ్డీ రుణాలు ఇస్తుండు. ఇంకెవరు ఇవ్వాలి? వాడు ఏం చేసిండు 10 సంవత్సరాల? దోపిడీ, ఎక్కడ చూసినా దోపిడీ. ఇలా తుంగతుర్తిలో ఉన్నటువంటి అరాచకాలను కూడా పారదోసిండ్రు ప్రజలు. 50,000 మెజార్టీ, 52,000 మెజార్టీ ఇచ్చిండ్రు సామిల్ గారికి. ఎందుకు ఇచ్చిండ్రు? ఎంత వ్యతిరేకత ఉంటే ఇవ్వాలి ఇట్లా? వాళ్ళు చేసినట్టు అరాచకాలని ఎత్తిపోసిండ్రు ప్రజలు. ఎమ్మటే దుమ్ము పోసి నల్గొండకి వెళ్ళగొట్టిండ్రు ఇదే కిషోర్ని. ఇసుక దొంగవాడు, అంతకంటే ఇంకెక్కువేం కావాలి? మరి లేకపోతే ఏందండి, లారీలు ఎత్తి కనీసం ఇలా మాకు ట్రాక్టర్లకు కూడా ఇలా ఆన్లైన్ పెడితే 2200కి 2300కు 10 కిలోమీటర్లకు వస్తుంది. అలా 5,000 6,000 అమ్ముకుండ్రు. ఇలా 2200కు వస్తుంది. ఇంకేం కావాలి? ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యమ పార్టీ అని చెప్పినావు, వచ్చిందా 2200కు 10 కిలోమీటర్లకు? ఇలా సూర్యాపేటకు పోయినా కూడా 3,000కు పోతుంది. మరి ఆ దోపిడీ నీకు ఎందుకు తెలియలేదు? నీకు ఇలా దోపిడీ ఉందా లేదా అనేది ప్రజలు గుర్తించాలి. అది దాన్ని లెక్కించుకొని ప్రజలకు తెలియజేయండి. కూర్చున్నాం ఆడినాం రెఫరెండానికి. ప్రజలు అన్నీ ఆలోచిస్తూనే ఉన్నారు. మరి అంతేగాండి, ప్రజలు ప్రతిదీ గుర్తిస్తారు. ఇలా మొత్తం టెక్నాలజీ పెరుగుతుంది. ఏదో ఆ రోజులల్లా గోషిగాలను పట్టుకొని ఇంతో అంతో పోసి ఎమ్మడి తిప్పుకున్నంత కాదు. ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థి కానీ, మేధావి కానీ, రైతు కానీ ఆలోచించి ఎవరికి ఎమ్మడి పోతే ఏందనేది ఆలోచించే ప్రజలు వాళ్ళు ఎమ్మడి పోతున్నారు. కేసీఆర్ ఇప్పుడు కూడా ఏమంటా అంటే ప్రజలే మోసపోయారు. ఏదో కేసీఆర్ ప్రజలు ఎప్పుడు మోసగాను కాదు, నువ్వు మోసగానివి. నీకంటే మోసగాలు నీ కుటుంబానికన్నా, ఇక్కడ ఉన్న దోపిడి దొంగల కన్నా ఎవరు మోసగాలు? 52,000 మెజార్టీ చరిత్రలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడలే. తుంగతుర్తిలో ఎన్నడైనా 2,000, 3,000, 10,000 లోపే. 52,000 మెజార్టీ ఇచ్చిందంటే నీ పాలన ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించు. కాంగ్రెస్ కేసీఆర్ పెద్ద కొడుకు అంటారు దాకా. కేసీఆర్ పెద్ద నేను ఎప్పుడైనా నువ్వు ఎప్పుడైనా కాంగ్రెస్ అట్లెందుకే ఎంత బందోబస్తు అటు వరకు కమ్యూనిస్ట్ నుంచి అది పోయినాక ఇది అంతే. మా మరి ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి బాగా ఎత్తులేరు అంటుండే. ఏమో ఇచ్చినా చేయకున్నా ఇక ఆ పార్టీ కేసీఆర్ ఏమంటాడు, ఇంటికి పెద్ద కొడుకు లెక్క తీసుకున్నాడు. మరి రేవంత్ రెడ్డి పెద్ద కొడుకు కేసీఆర్. ఇక ఆయన పరిపాలన అప్పుడు ఆయన చూసుకున్నాడు, ఈయన పరిపాలన ఈయన చూసుకుంటాడు అంతే. ఎవరి సిద్ధాంతం వాళ్ళకే. ఎట్లా 75 ఉంది. ఎప్పుడైనా మంచిగా ఉంది. నాయకుడు ఎమ్మటుండోళ్ళు దగ్గర ఉంది కానీ నాయకులు దేవుడు లేదు. నాయకులు అందరు మంచి వాళ్ళే. రేవంత్ చేసిండు మంచిగా, కేసీఆర్ కూడా చేసిండు. కేసీఆర్ కూడా మంచోడే కాదు కానీ ఆయన కింద ఉన్నోళ్ళు చెడ కొడతారు కొద్దిగా అంతే.